ఇది అహల్య కాలి పట్టి కదా, ఇది ఇక్కడుందేంటి? ఇది నేను అహల్య కొనిపెట్టాను. పట్టీలు బాగున్నాయా? చాలా బాగున్నాయండి. ఆ రోజు మీకోసం ఈ పట్టీలు కొన్నాను. ఈ పట్టీలు పెట్టుకొని మీరు తిరుగుతూ ఉంటే నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడేమో మీరు లేరు, ఈ పట్టీ మాత్రం మిగిలిపోయింది. అవును, ఈ పట్టీ ఇక్కడ ఉందంటే అహల్య ఇంటికి వచ్చిందా? ఒకవేళ నాకు తెలియకుండా నన్ను బాబుని చూసి వెళ్ళిపోయారా? ఒకవేళ అహల్య ఏమన్నా కింద ఉందా? ఈ విషయం కింద ఇంకెవరికైనా తెలుసా? నేను వెంటనే వెళ్ళి వాళ్ళని అడగాలి. అహల్య వచ్చిందేమో అడగాలి. ఇదేంటి, ఒక పట్టీ ఉంది, ఇంకో పట్టీ ఏమైంది? రాత్రి బాబుని చూడ్డానికి ఆ ఇంటికి వెళ్ళాను కదా, ఒకవేళ పట్టీ అక్కడేమైనా పడిపోయిందా? అక్కడున్న పట్టీ గౌతమ్ గారు చూసేశారా? చూసుంటే నేను ఆ ఇంటికి వెళ్ళినట్టు ఆయనకి తెలిసిపోతుంది. అయ్యో, ఇప్పుడెలా? గౌతమ్ గారు నా గురించి ఏమనుకుని ఉండుంటారు? నీకు సంబంధం లేకపోయినా రోజు మా ఇంటికొచ్చి మా ముని మనవణ్ణి బుజ్జగిస్తున్నావు, ఆడిస్తున్నావు అదితి. నీకు మేమంతా రుణపడున్నాం. ఇది నా బాధ్యత బామ్మగారు. మనకి అదితికి సంబంధం లేదంటావేండి నాన్నమ్మా? అంత కరెక్ట్గా జరుగుంటే అదితియే ఈ ఇంటి కోడలయ్యి ఉండేది, ఆ బాబుకి తల్లయ్యి ఉండేది. ఇప్పుడు మాత్రం మించిపోయేదేముంది? మామయ్య అత్తయ్య ఒప్పుకుంటే అదితికి గౌతమ్కి ముడిపెట్టి పెళ్లి చేసేయచ్చు. అహల్య అత్తుంది కదా, మళ్ళీ మావయ్యకి మరో పెళ్ళెందుకు? అహల్య ఎక్కడుందిరా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదా ఏంటి? మావయ్య అత్తని తీసుకొస్తానని చెప్పారు కదా. రేయ్ నోర్మయ్, ఆయన పెద్దోళ్ళ మాట్లాడుకుంటుంటే నువ్వెందుకురా మధ్యలో తలదూరుస్తావు? వెళ్ళి చదువుకోపో. సమ్మర్ హాలిడేస్ నానా, స్కూల్ లేదు, మర్చిపోయావా? అహల్య, 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 అహల్య ఎక్కడున్నావు? అహల్య! రే గౌతమ్, ఏంట్రా, ఏమైందిరా? అహల్య ఇక్కడ లేదురా. ఎందుకు పొద్దున్నే దాన్ని కలవరిస్తున్నావు? అహల్య ఉంది నాన్నమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంది. అహల్య! నిద్రలోంచి లేచొచ్చావా ఏంట్రా? అహల్య అహల్య అని అంతలా కలవరిస్తున్నావు? బామ్మర్ది మెలకులోనే పట్టపగలే కలవరిస్తున్నట్టున్నాడు అవంతిక. అహల్య ఎక్కడున్నావు? అహల్య, అహల్య ముందుకి రా. అహల్య! రే గౌతమ్, ఏంటమ్మా వీడసలు? అహల్య, అహల్య! రే గౌతమ్, ఆపరా.
నీకేమైనా పిచ్చి పట్టిందా? అహల్య ఇక్కడ లేదురా. అహల్య ఇక్కడికి వచ్చింది నాన్న, మన ఇంటికి వచ్చింది. ఇదిగో, 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 తన కాలు పట్టి. ఇది తనదే నాన్న, నేనే కొనిచ్చాను. ఇది నేనే కొనిచ్చాను నాన్న. నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నానే కానీ ఎక్కడికి వెళ్తానో ఎక్కడుంటానో అనేది మీకు చెప్పలేదు కదా. నేను లేకపోయినా నా బిడ్డకు నా భర్తకు ఏ ఇబ్బంది ఉండదు అన్న భరోసా నాకొచ్చినప్పుడే నేను దూరంగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. కొంప తీసి అది గానింటికొచ్చిందా? అదింటికి రావడం ఏంట్రా? ఇంట్లో మేమంతా ఉన్నాం కదా, మాకు తెలియకుండా ఎప్పుడొచ్చింది, ఎప్పుడు వెళ్ళింది? నాకు తెలియదు అన్నమ్మా, కానీ కానీ మా గదిలో తన కాలి పట్టి దొరికింది. అంటే తన ఇంటికి వచ్చి వెళ్ళింది. రాజుగారు, మీరు కానీ అహల్యం చూసారా? లేదు బాబు, చూడలేదు. నిన్నొద్దనుకొని వెళ్ళింది, మళ్ళీ ఎందుకు వస్తుందిరా? అహల్య రాలేదు బామర్ది, అంతా నీ భ్రమ. అది పాతపట్టి అయి ఉంటుంది చూడు. లేదు బావా, అహల్య వచ్చి అది నా మనసుకు తెలుస్తుంది. అర్ధరాత్రి నాకు మెలకు వచ్చింది. అహల్య నాకు కనిపించింది. నేను అప్పుడు కూడా వెతికాను బావా. అంతా నీ భ్రమరా? అదెందుకొస్తుంది? చచ్చినా రాదు. అవును గౌతమ్, నువ్వే ఏదో ఇల్యూషన్లో ఉన్నావు. అహల్య వచ్చిందని ఊహించుకుంటున్నావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకేం పిచ్చి పట్టలేదు. నాది ఊహ కాదు, భ్రమ అంతకంటే కాదు. అహల్య వచ్చి వెళ్ళిందని నా మనసు చెప్తుంది. రేయ్, అహల్య వచ్చుంటే మనలో ఒక్కరైనా చూసుంటారు కదా. ఎవరూ చూడలేదంటే ఏంటి దాని అర్థం? లేదు నాన్న, తను వచ్చింది. రేయ్, తనొచ్చింది అనడానికి సాక్ష్యమే ఉందిరా? ఇదిగో ఈ కాలి పట్టియే సాక్ష్యం నాన్న. ఈ పట్టి తనదే నాన్న. నాన్న, నేనే తనకు కొనిచ్చాను నాన్న. అహల్య వచ్చి నన్ను బిడ్డని చూసి వెళ్ళింది నాన్న. నీ పిచ్చికి హద్దు లేకుండా పోతుందిరా. జరిగిన విషయాలు జరిగాయి అని అంటున్నావు. భగవంతుడా, ఆఖరికి వీడిని పిచ్చోడిని చేసి వెళ్ళిపోయింది. మావే పిచ్చోడేం కాదు, అహల్య అత్తనే నిజంగా వచ్చుంటుంది. అహల్య అత్తకు బాబంటే ఇష్టం కదా, అందుకే ఎవరికీ తెలియకుండా ఇంటికొచ్చి నా ఫ్రెండ్ని చూసి వెళ్ళిందేమో.